వరసే కుదిరింది తను వన్నదే తాంబూలమై మనసెన్నడో పండించగా లేఖలు రాసే కాటుక కన్నే తన మోగ భావాలు పలికించగా అల్లుకుపోయిన అల్లరి మోజుల పల్లకిలో తల వంచిన వన్నెలు పెంచిన కన్నుల వెన్నెల ఊసుల్లో వయసు పూలు పూసే వేళ పలపు గాలి వీచే వేళ నీ ఊపిరే సోకిందిలే యదావిరై పోయిందిలే బాసిత నింపిన నీ చిరునవ్వుల పువ్వులతో నా వాకిట దిద్దిన సిగ్గుల ముగ్గులు మురిసే ముంగిట్లో మమ్మీ ఈ ప్లస్లు మైనస్లు కనిపెట్టింది ఎవరో కానీ ఎక్కడ దాకా చచ్చిపోతున్నాను అనుకో. ప్లస్లు మైనస్లు తెలుసుకోవడం చాలా తేలికరా. అందుకో సూత్రం చెప్పనా? నేను ఉన్నాను, నేను 1 అనుకో, మీ అమ్మ ఉంది, మీ అమ్మ ఇంకో 1 అనుకో, మేమిద్దరం కలిసామనుకో 1 + 1 2 అన్నమాట. మరి మనం ముగ్గురు ఉన్నాం కదా, 1 + 1 3 ఎలా అవుతుంది? మీ నాన్నగారు లెక్కల్లో పూర్రా, అందుకే అలా తప్పు చెప్తుంది. మమ్మీ అదిగో ఇంకో 1 + 1 వచ్చింది. అంకుల్ 1 + 1 ఎంత? 3. అబ్బా అంకుల్కి లెక్కలు బాగా వచ్చు, డాడీకి రావు. ఏరా శ్రీకాంత్, వీళ్ళు రోజు తికమక పెడుతున్నావా? హోంవర్క్ చేయాల్సి వస్తుందని వాడే మమ్మల్ని తికమక పెడుతూ ఉంటాడు. యవమ రేఖ, ఇద్దరు ఇలా కులాసా కాలక్షేపం చేయటమేనా? ఇంటి వాళ్ళ ఏదేమైనా ఉందా? నవ్వుతారేమిటి? కొంపదీసి ఏ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఒక ఇంటి వాళ్ళు అయిపోయారా? అదేం లేదండి, ఎల్లుండి మా పెళ్లి, ఆ విషయం చెప్పడానికి వచ్చా. అయితే చెక్ పోస్ట్ దగ్గర నైట్ డ్యూటీలన్నీ ఇక నావేనన్నమాట. శాంత, 1 + 1 4 చేద్దాం అనుకున్న నా ప్రయత్నాలన్నీ ఇక వృధాయే. ఊరుకోండి మరి. ఎవయ్య పరశురాం, నీ పెళ్లికి పెద్దలు మేమేనయ్యా. మీరిద్దరూ తప్ప మాకు మాత్రం ఎవరున్నారు వదినా? మేమిద్దరం తల్లిదండ్రులు ఎవరో తెలియని అనాథం. అందుకే మాకు పుట్టబోయే బిడ్డలకైనా మా తల్లిదండ్రులు వీళ్ళు అని చిరునామా దొరుకుతుందని ఆశతో ఈ పెళ్లి చేసుకుంటున్నాం. శుభం. అయితే నేను ఆడపెళ్లి వారి తరపున ఈ రోజు నుంచి నడుము బిగిస్తున్నాను. నేను మగ పెళ్లి వారి తరపున కొమ్ము బిగిస్తున్నాను. నేనే పెళ్లి వారి తరపున. నువ్వు బూరెలు లడ్డులు వారి తరపున రా. ఏపీకే 7475. లారీ చెక్ చేయాలి. ఏమున్నాయి సార్? బత్తాకాయలు. మాట్లాడుకోండి. ఏమిటిది? ఒకటి లారీ వివరాలు తెలియజేసే కాగితం, రెండోది ఆ లారీలో గంజాయి స్మగుల్ చేస్తున్నారని నేను ఇచ్చే రిపోర్టు. చూడు పరశురాం, యాజ్ ఎ ఫ్రెండ్ గా చెప్తున్నాను, ఆ లారీ ఎవరితో బాగా పలుకుబడి కలవారై ఉండొచ్చు. సాధారణంగా ఇలాంటి పనులు యజమానికి తెలియకుండా డ్రైవర్లే దొంగతనంగా చేస్తుంటారు. అలాంటప్పుడు తొందరపడి యజమాని మీద రిపోర్ట్ ఇస్తే గొడవలేగా. శాంతం భూషణం అన్న సిద్ధాంతం నీకు నచ్చితే నాకు అభ్యంతరం లేదు, కానీ కాకి బట్టలు వేసుకుని నేరస్తులతో ఎందుకు గొడవ అవడం మాత్రం నా దృష్టిలో నేరమే. అంటే వాళ్ళ దగ్గర లంచం తీసుకోవడానికి నిన్ను నేను మభ్యపెడుతున్నానంటావా? నిన్ను అనుమానిస్తే ఈ రిపోర్ట్ తీసుకుని నీ దగ్గరికి ఎందుకు వస్తాను? సరాసరి క్రైమ్ బ్రాంచ్కే వెళ్ళేవాడిని. పరశురాం, నీ డ్యూటీ ఏమిటి? వన్యమృగాల్ని కాపాడడం, అడవిలో కలప దొంగతనంగా రవాణా కాకుండా చూడడం. ఎందుకు అనవసరంగా ఇతర డిపార్ట్మెంట్ విషయాల్లో జోక్యం కలిగించుకుంటారు? నీ భార్య బజార్లో వెళ్తుందనుకో, ఆమెను ఎవరో బలవంతం చేయబోతుంటారు. ఆ పక్కనే వెళ్తున్న నేను ఆ దృశ్యం చూసి ఆమెను రక్షించాల్సిన బాధ్యత పోలీసులది, నాది కాదు, నాకెందుకు వచ్చిన తలనొప్పి అని వెళ్ళిపోవచ్చుంటావు. పరశురాం, వాదనకి చెప్పాను.
వాస్తవం కావాలని నా కోరిక కాదు. చూడు, ఏపీకే 74-75 ఎవరి లారీయో తెలుసుకుని సీజ్ చెయ్యి. నువ్వంత మొండితనం కాదు, భారతీయ పౌరునిగా నా బాధ్యత, వృత్తి పట్ల గౌరవం. వస్తాను. నా పేరు చలపతి, ఏపీకే 74-75 లారీ ఓనర్. ఐసి, మీరు అనుమతిస్తే లోపలికి వస్తా. మీరు ఆల్రెడీ గుమ్మం లోపలే ఉన్నారు. ఆ? ఆ, కూర్చోవచ్చా? వచ్చిన మనిషిని గౌరవించే మర్యాద నాకుంది. ఇచ్చిన మర్యాదను కాపాడుకునే సంస్కారం మీకుంటే కూర్చోండి. మీకు నచ్చేలా ప్రవర్తిస్తాననే నా నమ్మకం. అందుకే మీ పెళ్ళని తెలిసి రాత్రికి రాత్రే వచ్చేశాను. జీతపు రాళ్లతో మనిషి బ్రతకడం ఎంత కష్టమో నాకు తెలుసు. పైగా భార్య వస్తే ఖర్చు రెట్టింపు అవుతుంది. అందుకే మీ సంసార జీవితం సాఫీగా సాగిపోయేంత డబ్బుతో మిమ్మల్ని కలవటానికి వచ్చాను. మీరు దారి తప్పొచ్చారు. తప్పలేదు. మీరు సూటిగా పోలీస్ స్టేషన్కి వెళితే నేను అడ్డదారిలో మీ ఇంటికి రావాల్సి వచ్చింది. అడ్డదారిలో వస్తే మా ఇల్లు తగలకూడదే. దేవుడి దగ్గరికి రహదారుల్లోనూ ఆఫీసర్ల దగ్గరికి అడ్డదారుల్లోనూ రాక తప్పదు. చూడండి, మీరు ఈ డబ్బు తీసుకుని నిన్న మీ కళ్ళు కప్పి వెళ్లిపోయిన లారీ నెంబర్ ఏపీకే 74-75కి బదులు 74-76 అని రాసి ఇవ్వకపోతే నేను చాలా బాధపడతాను. తప్పు చేసిన వాడు బాధపడుతుంటే చూసి సంతోషపడడం నాకు మహా సరదా. నా సంగతి నీకు ఇంకా సరిగ్గా తెలిసినట్లేదు. 1981లో మురళీమోహన్ రావు అనే ఆఫీసర్ ఒకడు వచ్చాడు. అతడు ఇలాగే ఎదురు తిరిగితే చింతలపూడికి ట్రాన్స్ఫర్ చేయించాను. ఐసి, 1982లో చంద్రశేఖరం అనే ఆఫీసర్ ఒక ఆయన వచ్చాడు. నిన్ను జైల్లో పెట్టించుందే నేను నిద్రపోను అని శపథం చేశాడు. పాపం ఆయనే నిద్రపోయాడు. శాశ్వతంగానా? యు ఆర్ కరెక్ట్. మీరు బాగా గ్రహించారు. ఇప్పుడు నేను అడిగింది చెయ్యకపోతే మీరు కూడా 1982లో నేనెవరో నీకు చెప్పాను. నా పవర్ ఏమిటో చెప్పాను. నా జోలికొస్తే ఏం జరుగుతుందో తెలిసే కొట్టాను. నువ్వెందుకు వచ్చావో చెప్పినప్పుడే నీ చెంప పగలగొడతానని నాకు తెలుసు. కాకపోతే అతి వినయం ప్రదర్శించి కాస్త ఆలస్యంగా తిని వెళ్తున్నావు. నన్ను చెంప దెబ్బ కొట్టాన్ని సంతోషిస్తున్నావా? నీ చేత మట్టి గెలిపిస్తాను. నువ్వు అమ్మ ఇలానే పెళ్లి చేసుకున్నారా? చేసుకున్నారా నాయన? అది తెచ్చిన తంటాయే ఈ భుజాల మంట. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. ఏమో తోడుకోడలా, 6 అడుగులు పొడుగుంటాడే కాని ఆడపిల్లలకు బారెడు దూరంగా ఉంటాడు మా పరశురాం. జాగ్రత్త, బెదర కొట్టావు. మీరనుకున్నంత అమాయకుడేం కాదులేండి. వెత్తడి చొప్పున దగ్గరికి జరిగి గుప్పిడి మనసు దోచుకున్న మనిషి బెరికెందుకుంటుంది? మాటగారివేనే. లేకపోతే మీ మరిది గారితో నెగ్గుకు రాగలనా? ఏమో లోపల నుంచి సంకేతాలు వస్తున్నాయి. పద పద. పరశురాం స్పీకింగ్. నేను సార్ చెక్ పోస్ట్ కాదునండి. ఏమిటయ్యా? ఒక లారీ మన చెక్ పోస్ట్ రాకుండా వెళ్ళిపోయిందండి. శ్రీకాంత్ గారు దాన్ని ఒంటరిగా వెంబడించారండి. నాకేదో భయంగా ఉంది సార్. నువ్వే కంగారు పడు, నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను. సారీ రేఖ, వృత్తి ధర్మం కోసం వెళ్ళక తప్పడం లేదు. ఇప్పుడే వచ్చేస్తాను. పరశురాం, శోభనం నాడు గుమ్మం దాటి వెళ్ళటం మన సాంప్రదాయానికి విరుద్ధం బాబు. నేరస్తుల్ని విడిచిపెట్టడం కూడా వృత్తికి ద్రోహం చేసినట్టే అవుతుందిగా. పైగా శ్రీకాంత్ ఒంటరిగా లారీని వెంబడించి వెళ్ళాడని ఫారెస్ట్ గార్డ్ ఫోన్ చేశాడు. ఈ పరిస్థితిలో వెళ్ళడం మంచిదని పెడుతున్నాను. అది కాదయ్యా, వెళ్ళనివ్వక్క. ఆయన జీవితంలో భాగం పంచుకోవడానికి వచ్చాను కానీ ఆయన చేత అవినీతి పని చేయించడానికి రాలేదుగా నేను. అడుగు, పరశురాం వచ్చేసినట్టున్నాడు. శాంత, బయలుదేరు బయలుదేరు. కమాన్ క్విక్. ఏమిటండి మీరు ఇలా వచ్చారు?
ఈ రోజు వాళ్ళిద్దరికి మనం ఎందుకు అడ్డమని మన కోసం హోటల్ రూమ్ బుక్ చేశాను. కమాన్ బయలుదేరు. అబ్బా మీ హాస్యం సరేనండి. ఎవరో లారీ ఆపకుండా వెళ్తే అతన్ని మీరు వెంబడిస్తున్నారని వెంటనే బయలుదేరామని ఫోన్ వస్తే పరశురాం ఇప్పుడే వెళ్ళాడు. నేను ఫోన్ చేయించడం ఏమిటి? ఎవరో కావాలనే ఈ నాటకం ఆడారు. ఆయన ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నారేమో. కంగారు పడకమ్మా, పరశురాం ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. ఎవరు మీరు? పరశురాం చుట్టాలు. రేఖను తీసుకువెళ్ళడానికి వచ్చాం. వాట్ డు యు మీన్? పరశురాం అనవసరంగా మాతో శత్రుత్వం పెంచుకున్నాడు. మమ్మల్ని స్మగ్లింగ్ కేసులో ఇరికించాడు. విత్డ్రా చేసుకోమంటే నీతులు చెప్తున్నాడు. అందుకని శ్రీమతి రేఖాదేవిని మాతో తీసుకువెళ్ళి కేసు కొట్టివేయగానే తిరిగి పువ్వుల్లో పెట్టి పంపిస్తా. రేఖ మీ చేతుల్లో పడాలంటే నా శరీరంలో ఊపి రాగాల్సిందేరా. చలవది రేఖ పట్టుకుని ఇచ్చుకునిరా. చెప్తాను కదా. Oh,